వైసీపీ నేతలు సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ సిక్స్ ఏం చేశారండి? సూపర్ సిక్స్ ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. ఓ సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. నాకు దగ్గరగానే తెలుసు ఇవన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగైనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి.